హలో ఫ్రెండ్స్, నేను ఫైనల్గా చూసినట్టయితే బయటికి అయితే వచ్చాను అనమాట. అన్ఫార్చునేట్లీ నాకు ఒక వాచ్ అయితే వచ్చింది, ఇక్కడ స్మార్ట్ వాచ్. సో ఆ యొక్క వాచ్ నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ వర్షం కూడా పడేలాగా ఉంది కాబట్టి నేను ఆ యొక్క వాచ్ అన్బాక్సింగ్ ఇక్కడైతే చేశాను. ముఖ్యంగా స్మార్ట్ వాచ్ కోసం ఎక్కువ ఎఫర్ట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళకు ఈ యొక్క వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. టిల్ ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇప్పుడు నేను ప్రజెంట్ గోబీ కోసం వచ్చినాను కాబట్టి ఆ యొక్క పని కూడా చేసుకుని అయితే పోదాం. అండ్ మీలో కూడా ఎవరైనా తినాలనిపిస్తే డైరెక్ట్గా ఇక్కడికైతే వచ్చేసేయండి. అండ్ ఒకసారి నేను సరౌండింగ్ అయితే చూపిస్తాను. సో ఈ రకంగా మనకు సరౌండింగ్ అయితే ఉంది. అండ్ నా వెనకాల వచ్చేసి ఇక్కడ కాలేజ్ అయితే ఉందన్నమాట. సో ఎనీహౌ మనం వీడియోలోకి అయితే కలుద్దాం. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. సో ఇవాళ చూసుకున్నట్టయితే మన దగ్గర ఇంకో స్మార్ట్ వాచ్ అయితే మన దగ్గరకు వచ్చేస్తుంది. సో ముఖ్యంగా యాపిల్ వాచెస్ అంతా కొనేకి ఎఫర్ట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఒక 2200కి నేను బ్రహ్మాండమైన వాచ్ ఈరోజు మీ ముందుకు తీసుకొని రావడం అయితే జరిగింది. యాక్చువల్గా నేను అవుట్ సైడ్ ఉన్నాను కాబట్టి నాకు మళ్ళీ ఇంటికి వెళ్ళే టైం అయితే లేదు. సో అందుకోసం ఇది నేను బయటకు అయితే వచ్చాను అనమాట, కొంచెం గోబీ కోసం. సో ఇక్కడ ఈ యొక్క వీడియో రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ యొక్క వాచ్ అయితే ఓపెన్ చేశాను. దానికంటే ముందు ఒకసారి దీని యొక్క బిల్ అయితే చూపిస్తాను. సో ఇక్కడ మనకు బిల్ అయితే కనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్గా మనకు ఒకటి వచ్చేసి ఇది మనకు 2199 రూపీస్ అయితే ఉంది. ఇది కాసేపు అయితే పక్కన పెడదాం. అండ్ డైరెక్ట్గా మన దగ్గర వాచ్ అయితే ఉంది. సారీ ఫ్రెండ్స్, నేను ఒక చేత్తో ఇంకోటి సెల్ అయితే పట్టుకున్నాను, అందుకోసమే అనమాట. అండ్ ఇక్కడ మీరు పైన అయితే అబ్జర్వ్ చేయండి, Fire-Boltt Mercury స్మార్ట్ వాచ్ అని కనిపిస్తుంది. అండ్ ఇది మనకు బిగ్గెస్ట్ డిస్ప్లే గల స్మార్ట్ వాచ్ అనమాట. జనరల్గా అంటే మనకు 1.3 ఇంచ్ 1.4 ఇంచ్ అయితే వస్తాయి. కాకపోతే ఇది మనకు 1.7 ఇంచ్ హెచ్డి డిస్ప్లే అయితే వచ్చింది. సో ముఖ్యంగా పెద్ద స్మార్ట్ వాచ్ కావాలనుకున్న వాళ్ళకు డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు బాడీ టెంపరేచర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది. అండ్ SpO2 అంటే బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఉందన్నమాట. అండ్ సైడ్ చూసినట్టయితే మనకు బాడీ టెంపరేచర్, SpO2 అండ్ డైనమిక్ హార్ట్ రేట్ ఉంది. అండ్ ఇక్కడ మనకు కంప్లీట్గా మెటల్ బాడీతో అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మీరు కెమెరాని రిమోట్ కంట్రోల్తో మీరు క్యాప్చర్ కూడా చేయొచ్చు అండ్ ఆడియో కూడా వినొచ్చు. అండ్ 8 days వరకు మీకు బ్యాటరీ లైఫ్ యూజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ 9.2 mm ఈ యొక్క థిక్నెస్ అయితే ఉంటుందన్నమాట బాడీ. అండ్ 1.7 ఇంచ్ హెచ్డి డిస్ప్లే అండ్ మల్టిపుల్ స్పోర్ట్ మోడ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు కాల్స్ కావచ్చు, తర్వాత మెసేజెస్, వాట్సాప్ ఇవన్నీ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అండ్ ఇటుపక్క మనకు మల్టిపుల్ వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు స్లీప్ మానిటరింగ్ అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి దీని యొక్క కలర్ ఇవి అయితే రాశారు. అండ్ ఇక్కడ చూసినట్టయితే ప్రైస్ మనకు 8K అయితే ఉంది. అండ్ ఇప్పుడైతే ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే నేను ఓపెన్ అయితే చేస్తాను. సో పైన కొంచెం ఫోమ్ అయితే ఉందన్నమాట, ఇదైతే పక్కన తీసి పక్కన పడేద్దాం. సో ఈ రకంగా అయితే స్మార్ట్ వాచ్ అయితే ఈ రకంగా ఉందన్నమాట. సో ఈ యొక్క స్మార్ట్ వాచ్ అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తాను నేను. సో ఆ తర్వాత మనకు ఇవి కార్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క కార్డ్ ఎందుకంటే మనకు మొబైల్ యాప్ని ఇది మనకు స్కాన్ చేయడానికి ఈ యొక్క యాప్ని మీరు స్కాన్ చేస్తే డైరెక్ట్గా అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఆటపక్క మనకు ఫ్రీ ZEE5 ప్రీమియం సబ్స్క్రిప్షన్ అయితే ఉంది. మీరు ఒకవేళ ఈ యొక్క జీ టీవీ ఛానల్ చూసిన వాళ్ళైతే మీకు ఫ్రీ సబ్స్క్రిప్షన్ కూడా ఉంది. సో ఇది కూడా ఖచ్చితంగా అయితే యూజ్ చేయండి. అండ్ ఆ తర్వాత మనకు ఫ్రీ 3 months మ్యూజిక్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకు గానా అనమాట. సో ముఖ్యంగా మీరు గానాలో ఎవరన్నా పాటలు ఇవన్నీ వినే వాళ్ళైతే మీకు 3 months అయితే ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఉంది. అండ్ ఆ తర్వాత మనకు Fire-Boltt యొక్క సైన్ అయితే ఉంది. సో పెద్దగా అవసరం అయితే లేదు. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకు మొబైల్ గైడ్ అయితే ఇచ్చారనమాట. సో ఇవన్నీ మీరు టైం ఉంటే మీరు అయితే చదువుకోండి, ఇంకా అవసరం అయితే లేదు. అండ్ ఇంకా ఇవన్నీ మనం పక్కన పడేద్దాం. పక్కన పడేసిన తర్వాత డైరెక్ట్గా నేను వాచ్ గురించి అయితే చెప్తాను మీకు. సో వాచ్ ముందుగా చూసినట్టయితే ఈ రకంగా ఉంది. సో ముఖ్యంగా నా యొక్క ఫస్ట్ ఇంప్రెషన్ చెప్పాలనుకుంటే దీనికి డిస్ప్లే అయితే చాలా పెద్దగా ఉంది. సో ఒకసారి చూడండి, డిస్ప్లే చూసినట్టయితే చాలా పెద్దగా అయితే ఉందన్నమాట. అండ్ ఈ యొక్క స్ట్రాప్ కూడా మనకైతే ట్రాన్స్పరెన్సీగా ఉంది, అట్ ది సేమ్ టైం చాలా బాగా ఉంది. అండ్ దీని యొక్క బెల్ట్స్ కూడా మనకు 2 బెల్ట్స్ అయితే ఇచ్చారు. అండ్ ఈ యొక్క స్మార్ట్ వాచ్ని ఒకసారి అయితే ఓపెన్ చేశాను. మనకు రైట్ సైడ్ ఒకటి మాత్రమే పవర్ బటన్ అయితే ఉంది. అండ్ వెనక మనకు హార్ట్ రేట్ సెన్సార్స్ ఇవన్నీ మీరైతే మానిటర్ చేయొచ్చు అనమాట. సో ఈ యొక్క స్ట్రాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనకు చాలా బలంగా అయితే ఉన్నాయి. జనరల్గా యాపిల్కి ఈ రకమైన స్ట్రాప్స్ అయితే రావు, అవి వేరే రకంగా అంటే ఇవి క్లాసికల్ స్ట్రాప్స్, అది వచ్చేసి కొంచెం స్టైలిష్ స్ట్రాప్ అనమాట. అండ్ ఇప్పుడు ముందుగా అయితే దీన్ని వాచ్ని ఆన్ చేద్దాం మనం. సో వాచ్ అయితే ఆన్ అయింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు Fire-Boltt అనే స్మార్ట్ వాచ్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో డిస్ప్లే మాత్రం చాలా పెద్దగా ఉంది. అండ్ ఇప్పుడు చూసినట్టయితే టైం అరౌండ్ 12:50 అయితే ఉంది. కాకపోతే దీన్ని మొబైల్కి కనెక్ట్ చేస్తే ఇదైతే మనకు రెగ్యులర్ టైం అయితే చూపిస్తుంది, ఎగ్జాక్ట్ టైము. అండ్ ముందుగా వాచ్ ఫేసెస్ అయితే మనకు ఇలా చేస్తే వాచ్ ఫేసెస్ అనేవి మనకు చేంజ్ కావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు స్టెప్స్ అయితే ఇచ్చారనమాట. సో వాచ్ ఫేసెస్ ముందుగా అయితే ఓపెన్ చేద్దాం. సో ఇదొక వాచ్ ఫేస్ ఉంది, ఇదొకటి ఉంది, అండ్ ఇదొకటి కూడా ఉంది. సో మీకు ఎన్ని కావాలో అన్ని వాచ్ ఫేసెస్ అయితే పెట్టుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ ఇది మోడల్ నెంబర్ అయితే ఇచ్చారు. అండ్ ఆ తర్వాత మనకు యొక్క హార్ట్ రేట్ మానిటరింగ్ ఉంది. తర్వాత ఇక్కడ స్కాన్ కూడా చేయొచ్చు మీరు మీ యొక్క మొబైల్తో. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కెమెరా అయితే కంట్రోల్ చేయొచ్చు. కాకపోతే నేను బ్లూటూత్ అయితే కనెక్ట్ చేయలేదు అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు ఈ యొక్క పాటలు ఇవన్నీ కూడా మీరైతే మానిటర్ చేయొచ్చు. సో అంటే మీ యొక్క పాటలు అవన్నీ వింటుంటారు కదా, దాన్ని మధ్యలో పాసు లేకపోతే నెక్స్ట్ సాంగ్ కూడా మీరైతే చేయొచ్చు.
అండ్ ఇక్కడ మనకు వర్కౌట్ మోడ్స్ కూడా ఇచ్చారు, రన్నింగ్, జాగింగ్, సైక్లింగ్ ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు మెసేజెస్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఎనీహౌ ఇప్పుడైతే నేను ఈ యొక్క బ్లూటూత్కి కనెక్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడైతే మీకు చూపించడం లేదు. అండ్ ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. నేను ఒకసారి మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తాను. ఆ యొక్క ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకైతే ఇందులో ఉన్నది అనమాట ప్రతి ఒక్కటి. ముఖ్యంగా డిస్ప్లే చూసినట్టయితే చాలా పెద్ద డిస్ప్లే అయితే ఉంది. డిస్ప్లే చాలా పెద్దగా ఉండటంతో పాటు నా యొక్క ఫస్ట్ ఇంప్రెషన్ ఏమంటే వాచ్ అయితే చాలా పెద్దగా అయితే కనిపిస్తుంది అనమాట. సో మీకు స్లైడ్స్కి చూసినా చాలా చిన్నగా అయితే ఉంది. సో థీన్ సైజ్ ముఖ్యంగా స్లిమ్ డిజైన్ ఉండవాలనుకునే వాళ్ళకు ఖచ్చితంగా ఈ యొక్క వాచ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఎనీహౌ ఇదనమాట ఈ యొక్క వాచ్ గురించి. అండ్ మిగతా డీటెయిల్స్ ఏమన్నా ఉంటే నేను డైరెక్ట్ స్టూడియోలో అయితే కలుస్తాను. ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై బై ఫర్ నౌ.